ముస్లిం మహిళలకు భరణంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విడాకుల తర్వాత భరణం పొందేందుకు వారు అర్హులేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జితో కూడిన ధర్మాసనం విచారణ భరణం చెల్లించాలంటూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఓ వ్యక్తి ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. హీరో రాజ్ తరుణ్ పై కేసు నార్సింగ్ పిఎస్ లో నమోదైంది. రాజ్ తరుణ్ తో తనకు 10 ఏళ్ల క్రితమే పెళ్లైందన్నారు లావణ్య. 10 ఏళ్లుగా తామిద్దరం కాపురం చేస్తున్నామని, రాజ్ తరుణ్ తనకు అబార్షన్ కూడా చేయించాడంటూ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మెడికల్ డాక్యుమెంట్స్, ఆసుపత్రి వివరాలను కూడా పోలీసులకు సమర్పించారు. ఏపీకి బీపీసీఎల్ బృందం రానుంది. ఆంధ్రప్రదేశ్లో 60,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఆయిల్ రిఫైనరీ విషయంపై సీఎం చంద్రబాబుతో బీపీసీఎల్ బృందం చర్చించనుంది. ఇటీవల చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఆ కంపెనీ ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యి ఏపీకి రావాలని ఆహ్వానించారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు కాసేపట్లో సచివాలయంలో చంద్రబాబుతో భేటీ కానున్నారు. జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. అందులో భాగంగా రాష్ట్ర సచివాలయంతో అధికారులతో సమావేశమయ్యారు. జాతీయ రహదారుల ప్రాజెక్టుపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర అధికారులు హాజరయ్యారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి షాక్ ఇచ్చారు అధికారులు. పెద్దిరెడ్డికి చెందిన అక్రమ ఇసుక డంపును సీజ్ చేశారు. రెడ్డివారిపల్లి సమీపంలోని ఉన్న ఇసుక నిల్వపై అధికారులు కొరడా జులిపించారు. గత ప్రభుత్వ హయాంలో భారీగా నిల్వ ఉంచిన ఇసుకను అధికారులు పరిశీలించారు. 27,472 క్యూబిక్ మీటర్ల ఇసుకను సీజ్ చేశారు. రోగం తగ్గేందుకు వేసిన ఇంజెక్షన్స్ వికటించి 17 మంది రోగులు మరింత అస్వస్థతకు గురయ్యారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. చికిత్సలో భాగంగా 17 మందికి డ్యూటీ డాక్టర్ ఇంజెక్షన్ చేశారు. దీంతో ఉన్నట్టుండి రోగులకు మరింత రియాక్షన్స్ తలెత్తాయి. దీంతో వెంటనే అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరి పరిస్థితి బాగుందని వైద్యులు తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాత అన్నా క్యాంటీన్ భవనాలకు మరమ్మతులు మొదలుపెట్టింది. దీంతో త్వరలోనే అన్నా క్యాంటీన్ భవనాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలోనే ఆహార సరఫరాకు సంబంధించి ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభం కానుండటంతో పేద మధ్యతరగతి ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఉత్తరాఖండ్లోని మంగళూరు ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. ఓటింగ్ సందర్భంగా 2 పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. లిబర్హేరీలోని బూత్ నంబర్ 53, 54లో ఈ ఘర్షణలు తలెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీ నేతలను చెదరగొట్టారు. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. 30 మందికి పైగా గాయాలయ్యాయి. ఉన్నావ్ వద్ద పాల ట్యాంకర్ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులకు స్థానిక హాస్పిటల్లో చికిత్స అందుతోంది. ప్రధాని మోడీకి ఆస్ట్రియాలో ఘన స్వాగతం లభించింది. 2 రోజుల రష్యా పర్యటన అనంతరం మోడీ ఆస్ట్రియాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోడీ ఆస్ట్రియా రాజధాని వియన్నాలో రిచ్ క్లార్టన్ హోటల్లో భారతీయులు, ఆస్ట్రియన్స్ కళాకారులు వందే మాతరం గీతంతో మోడీకి ఘనంగా స్వాగతం పలికారు. 41 ఏళ్లలో భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం ఇదే తొలిసారి.